అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గా అంశు వ్లాగ్స్. ఇప్పుడైతే టైం వచ్చేసి అయితే 1:30 అవుతుందండి. ఇప్పుడైతే నేను వ్లాగ్ స్టార్ట్ చేశాను. మా రేవాంశ్ పనుకొని కూడా లేచాడు. అలానే మా అమ్మ అయితే ఇక్కడ తింటుంది. నేను అయితే చీర కట్టుకున్నాను. ఇన్స్టాలో రీల్స్ చేద్దామని అయితే కట్టుకున్నానండి. ఈ చెమటలు చూస్తేనే అర్థమైపోవాలి. ఏదో చేయగా ఒక 4 అయితే చేసాలండి. మా రేవాంశ్ చూపిస్తూ ఉండండి. చూడండి, కుర్చీలో కూర్చొని కుర్చీ లోపల కూర్చొని అయితే ఆడుతున్నాడు మా వాడు. ఇప్పుడే నిద్ర లేచాడు, అందుకే ఫేస్ అట్లుంది. మ్యాంగోస్ అబ్బాయి, ఎన్ని మ్యాంగోస్ ఉన్నాయి? 2 మ్యాంగోసా? మాకు ఒక 1 మ్యాంగో ఇయ్యయ్యా. 1 మ్యాంగో ఇయ్యి బాబు. 1 మ్యాంగో ఇయ్యి మరి. ఇవా పో. డబ్బీనా? డబ్బు ఇస్తే ఇస్తావు మ్యాంగో? ఇగో డబ్బు ఇగో. మరి మ్యాంగో ఇవ్వు. మ్యాంగో ఇది ఇవ్వు మ్యాంగో. సరే బాయ్. అట్లున్నాయండి మా వాడి ఆటలు. ఆ పేటనైతే వదట్లేదు. అది వాడి మ్యాంగో బన్ అండి. అందులో మ్యాంగోస్ అలానే ఐస్ క్రీమ్ అయితే అమ్ముతాడు మరి రేవాంశ్ రోజు. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉండిందండి, చూస్తూ ఉండండి. ఈ రోజంతా నేను ఏమేమి చేస్తాను ఇదైతే తప్పకుండా షేర్ చేసుకుంటా. ఇక్కడ నేను మా వాషింగ్ మిషన్ అయితే క్లీన్ చేస్తున్నానండి. మా అమ్మకైతే ఇలా క్లీన్ చేయటం మేమైతే ఏం తెలియదండి. ఇక 1 మంత్కి ఒకసారి అలా నేనే క్లీన్ చేస్తాను. ఇవి కూడా అయితే నేనే ఆర్డర్ పెట్టానండి. అమ్మకైతే తెలియదు కదా. ఇవైతే నేను ఆన్లైన్లో చూసి ఆర్డర్ పెట్టాను. ఇక ఇవి వేసి అయితే ఇప్పుడైతే క్లీన్ చేస్తున్నానండి వాషింగ్ మిషన్ అనేది 1 మంత్కి ఒకసారి అయినా కానీ తప్పనిసరిగా అయితే క్లీన్ చేసుకోవాలి. ఇవి ఇలా మూడ్స్ అయితే మార్చుకోవాలండి. ఎక్కువ టబ్ అయితే పెట్టాలి. ఇవన్నీ ఒకటి అమ్మకు తెలియదు కాబట్టి ఇక నన్ను చేయమంటే ఇక్కడైతే నేను అది సెట్ చేస్తున్నాను. 93 మినిట్స్ అయితే పడింది కదా. ఈ 93 మినిట్స్ అయిపోతే మనకి ఇక మన వాషింగ్ మిషన్ అనేది క్లీన్ అయిపోయిద్ది. ఇక్కడ నీళ్ళ ఏంటి? 2 ఏంటి 2 గాబులో ఉన్నాయా? ఏమున్నాయి గాబులో? ఏమున్నాయి? ఇగో వీటిని ఏమంటారు? బాలా? బాల్. ఇదిగో ఇది చూడు, దీనికి ఒక క్యాప్ లేదు, ఇంకొక క్యాపే ఉంది. ఇగో బాల్. ఇగో తీసుకోవా? వెయ్యకు నీళ్ళలో దెబ్బలు పడతాయి. నీళ్ళలో వేస్తే అయ్ వేసా నేను తీనిపో. అయితే నాయి అయ్యి నాయి. నా బాల్ రా. నా బాల్ ఇవి తీసేసుకుంటున్నా. పో తీసేసుకున్నా. ఈను లేస్తాలే, ఆడకు. ఇయ్యో ఇస్తా. ఇదిగోరా, ఇదిగో ఇంక ఇస్తాలే, ఆడవులే. అయ్యో అమ్మాయిలాగా ఎప్పుడు అలుగుతూనే ఉంటావులే. ఇదిగో బాబు ఇదిగో అందులో వెయ్యకు నువ్వు. మరి నేను ఏంటి? నువ్వు బుద్ధి లేదా నీకు? అర్రే అది కూడా వేసేసా. 2 కాదు 3. ఇది 3rd బాల్. నీళ్ళు అవి వాడుకోరా, అందులో వేస్తున్నా. 2 వేసా. బుద్ధి లేదా? అదిగో కాళ్ళు ఎత్తుకు, పడతావు అందులో. ఇవ్వను. ఇది వచ్చేసి ఈను రా. నువ్వు ఇంట్లోకి వస్తేనే ఇస్తా. దా ఇంట్లోకి వెళ్ళిపో. నువ్వు అక్కడ గాబులు వేసి చూసావా, దెబ్బలు పడతాయి.
సరే కదండి మా రేవాన్స్ని ఆ బాల్ ఇపోతేనేమో అలుగుతున్నాడు, ఇస్తుంటేనేమో తీసుకెళ్ళి అయితే గాబులో అయితే వేసేస్తున్నాడు. మళ్ళీ ఆ గాబులో చూడండి అలా చూస్తున్నాడు. ఆ గాబులో తీయడానికే మళ్ళీ కాళ్ళు ఎత్తి వాటిని పట్టుకోవడానికి చూస్తున్నాడు. మాకు ఏంటంటే పైన ట్యాంక్లో ఈ పైప్ అనేది పగిలిందండి. ట్యాంక్లో నీళ్ళు అనేవి ఉండట్లేదు, కారిపోతున్నాయి. దానికోసమని గాబులో అయితే వాటర్ పోయాల్సి వస్తుంది. ఈ గాబులో వాటర్ పోస్తుంటే మా రేవాన్స్ ఏమో వాటర్ కోసమని కాళ్ళు ఎత్తి వాటర్ని అందుకోవాలని చూస్తున్నాడు. వీడితో పెద్ద గోల అయిపోయింది. ఇవి ఈ ప్యాకెట్లు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా? ఈ ప్యాకెట్లు చూడండి, ఇవి తీసుకురాకు. ఎందుకు ఇక్కడ వేసా? బాల్ అమ్ముతున్నావా? బాల్ అమ్ముతున్నావా? ఎన్ని ఉన్నాయి నీ దగ్గర? ఎన్ని బాల్? ఇదిగో. ఎవరో వచ్చారు చూడు ఒకసారి. ముంచుకాయ. అరే నీకు రోజు ముంచుకాయలు తీసుకొద్దాడారా? ముంచుకాయ తాత, ముంచుకాయ తాత. అబ్బో గుచ్చుకుంది. ఇక్కడ నేను వేరే దానికోసమని వెతుకుతుంటే నాకు ఈ శనగలు కనిపించినాయండి. ఇంకా కనిపించినాయి కానీ వీటిని అయితే బయటకైతే తీసానండి. ఇవి వచ్చేసి తెల్ల శనగలండి, చాలా పెద్దగా అవుతాయి. నాకు నార్మల్ శనగల కన్నా ఈ తెల్ల శనగలు అనేవి చాలా బాగా నచ్చుది. అంటే చూడటానికి బాగుంటాయి కదా, పెద్ద పెద్దగా ఉంటాయి కదా. ఇక టేస్ట్ కూడా నాకు వాటికన్నా ఇవే నచ్చుతాయి అండి. ఇక్కడైతే నానబెట్టేసాను. ఇక నెక్స్ట్ అయితే మా అమ్మ చిన్న ముక్కల మామిడికాయ పచ్చడి అయితే పడుతుందండి. ఇదైతే నేనే పెట్టమన్నాను. ఇంకా వాటి కోసమని మామిడికాయలు అయితే శుభ్రంగా కడిగేసి వాటిని అయితే తుడుచుకొని పెట్టుకుంది. ఇక్కడ నన్ను ప్లేట్ ఇవ్వమంది. ఫస్ట్ రేవాన్స్ని అడిగిందండి. వాడైతే చిన్న ప్లేట్ తీసుకొచ్చి ఇచ్చాడు. ఇక వాడికి తెలియట్లేదని నేను తీసుకొచ్చాను. నాకు టేస్ట్ బాగుంది. ఇంకా ఇంకా టేస్ట్ కావాలి నాకు. ఇంకా టేస్ట్ చూపివా? బాగుంది. అబ్బబ్బా టేస్ట్ చూపివా? చూపి. టేస్ట్ చూపివా? టేస్ట్ ఏం చేసొచ్చా? నువ్వేం చేసా చెప్పు. నీకు బుద్ధి ఉందా? చూడండి శనగలు అయితే నానపెట్టి నేను కవర్ అనేది పక్కిట్లో పెట్టాను. దాన్ని అయితే తీసేసే చూడండి అట్లా బారిపోసాడు. అన్నీ బారిపోసేసాడు. పిల్లోని ఏం చేయాలి నేను? రే దెబ్బలు వేయాలా నీకు? దెబ్బలు వేయాలా? బుద్ధి బుద్ధి. ఇప్పుడు మళ్ళీ నాకు ఇదో టాస్క్ అండి. చూడండి అన్ని శనగలు అన్నీ కింద బారిపోసాడు. ఇప్పుడు అవి ఎట్టెళ్ళి నీయో మొత్తం తీయాలి. ఇప్పుడు నేను అయితే వేస్తుంటే ఈయన గారు వచ్చంటే నాకంటే హెల్ప్ చేస్తాడంట పెద్ద. అమ్మ ముక్కలు మామిడికాయ పచ్చడి పడటానికి అన్నీ కట్ చేసి పెట్టుకుంది. ఇది ఒకటి గమనించారా? మా హర్ష కూడా లేడండి. నిన్నేమైందంటే మక్క వచ్చింది. వాడిని చూసి ఒక 15 days అయింది కదా, మళ్ళీ బెంగేసుకుంటాడని అయితే చూడటానికి వచ్చింది. బాగా ఏం చేశాడంటే వచ్చేవరకు అయితే అమ్మ రామా నేను చూస్తాను, నాకు అదే నాకు గాలి మళ్ళీంది అని చెప్పాడు. ఇక తీరా ఆ పిల్ల వచ్చింది. వచ్చినాక కూడా ఎక్కడికి వెళ్ళేది నేను పోను అని చెప్పాడు. ఇంకా సడన్గా వాళ్ళ అమ్మ వెళ్ళేసరికి మరి ఏమైందో ఏమో కానీ ఏడు చేశాడండి. నేను వస్తా అని. సరేరా పాప రేవాన్స్ ఏడుస్తాడు, కనీసం నువ్వన్నా ఉండు మను అంటే నేను కూడా వెళ్తాను, నేను ఉన్నానైతే ఇద్దరైతే వెళ్ళిపోయారు. మళ్ళీ ఇందాక మక్క ఫోన్ చేసిందండి. అయితే తను ఇప్పుడు భాషం స్కూల్లో అయితే చేస్తుంది. పిల్లలకి కూడా ఇప్పుడు సమ్మర్ క్యాంపులో అయితే స్కూల్ అయితే ఉందంట. ఇక వాళ్ళని కూడా ఇప్పుడు న్యూ జాయిన్ చేసింది భాష్యంలోనే. వాళ్ళని కూడా అయితే తీసుకొని వెళ్ళిందండి. వాళ్ళ స్కూల్కి తీసుకెళ్తుందని మేము ఊరు వెళ్తామని అంటున్నారంట. హర్ష ఏడి ఆ చెల్లడా? అయ్యో నీకు నువ్వు హర్షని మిస్ అవ్వట్లేదా? ఇక్కడ మా అమ్మ చిట్టి ముక్కల ఆవకాయ అయితే పట్టిందండి. ఇప్పుడే పట్టింది. ఓ ముక్క తీసుకుందాం. అబ్బా నాకైతే నోట్లోంచి వాటర్ వస్తుంది. మరి ఏమో చేతి గిన్నె తెచ్చుకున్నాడు. ఏంటే? ఎందుకు పచ్చడికా? దీన్ని మా అమ్మ ఎలా ప్రిపేర్ చేసిందో వీడియో అయితే తీసాను. దీన్ని అయితే ఒక షార్ట్గా తీసి అయితే పెడతాను, తప్పకుండా చూడండి. బాగుందా? బాగుంది.
వాటర్ అయిన రేవానికి దెబ్బకి. ఉప్పు చూసా నాకు బాగానే ఉంది. వాటర్ పడితే పచ్చళ్ళు చిన్నగా తాగు. లాస్ట్ దాంట్లో అందులో అన్నం వేసుకుని తిందాం సరేనా? కొంచెం పచ్చడి ఉంచు. తినచ్చు ఎప్పుడే కాదుగా, తాలింపు వేసాంగా బాగానే ఉండిద్దిలే. చాలులే, మళ్ళీ మండ పుట్టిద్ది. పెట్టబోయింది వినిపించింది. నీ ఇష్టం, నువ్వు తింటావుగా. ఏమొచ్చి తింటావా? తింటా. నీకు ఇష్టమా? ఇష్టం. అన్నం వద్దా? ఇప్పుడే తింటా అన్నావు. అన్నం తినాలి. అన్నం తిను. ఉట్టు ముక్కలు తింటావు? మామిడికాయ ముక్కలు అవి మంటలేవు మరి. కొంచెం ఏంది పచ్చడి అన్నం. ఈవినింగ్ అయితే అయిందండి. మా రేవాంశ్ ఏం కాదే, మా రేవాంశు వడియాలు అడిగాడు, అందుకని మా అమ్మ వడియాలు వేపింది. ఇప్పుడు ఈ వడియాలు మా అత్త పంపించింది. అయ్యి నేను నీకు ఈయన పో. ఇది చూసారా, రోజ్మెరీ లీవ్స్ అండి. నేను హెయిర్ కోసం తెప్పించుకున్నా, ఎప్పుడో తెప్పించుకున్నాను, కానీ అంటే ఆర్డర్ పెట్టుకున్నాను, కానీ దీన్ని యూజ్ చేయడానికి నాకైతే తీరట్లేదండి. ఈరోజు రోజ్మెరీ వాటర్ చేసుకుందాం, హెయిర్కి అప్లై చేద్దాం. హెయిర్ అంతా ఏందో పీచు పీచుగా ఉంది, హెయిర్ నాకే నచ్చలా. ఈ రోజ్మెరీ లీవ్స్తో పాటు ఇదేమో వాటర్కి, అలానే ఇదేమో ఆయిల్ అప్లై చేసుకోవడానికి 2 బాటిల్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడు మనం దీన్ని ట్రై చేద్దాం. ఇదిగోండి, ఇవే రోజ్మెరీ లీవ్స్ అంట. స్మెల్ నాకైతే ఇది గ్రీన్ టీ అలానే గడ్డి స్మెల్ అలా ఉంది. ఇప్పుడు దీంతో మనం రోజ్మెరీ వాటర్ చేద్దాం. ఒక చెంబు వాటర్ పోసుకుంటున్నాం. వాటర్ అయితే పోసుకున్నానండి, మనకు అన్ని వాటర్ సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే ఒక 2 స్పూన్ల రోజ్మెరీ లీవ్స్ అయితే యాడ్ చేస్తున్నాం. దీన్ని ఒక 10 మినిట్స్ అయితే బాయిల్ చేద్దాం. అలానే ఇందాక శనగలు అయితే నానబెట్టా కదండి, అవైతే నానిని, వీటిని అయితే ఇప్పుడు ఉడికించుకొని శనగల తాలింపు అయితే చేసుకుందాం. ఇక నైట్ నేను అన్నం తినుకుంటే ఈ శనగల తాలింపు అయితే సరిపెట్టేస్తా. ఇంకొంచెం గట్టిగానే ఉన్నాయి, అంటే ఇవి పెద్ద శనగలు కదా, కొంచెం ఎక్కువసేపు నానాలి. కాబట్టి నేను ఇందాకే నానపెట్టా కదా, మళ్ళీ నైట్ అయినా కానీ ఇవైతే అరగవు కదా. ఇప్పుడే ఒక 10 విజిల్స్ వేసేసి అయితే దీన్ని ఉడికించుకొని తాలింపు పెట్టుకుంటా. నానబెట్టిన శనగలు అయితే ఒకసారి క్లీన్ చేసి అయితే తీసుకున్నానండి. ఎందుకంటే నేను నానబెట్టేటప్పుడు అయితే ఏం క్లీన్ చేయదు కాబట్టి ఇందులో అయితే తగిన వాటరు అలానే కొంచెం ఉప్పు అయితే వేసుకొని దీన్ని అయితే ఒక 10 విజిల్స్ వచ్చే వరకు అయితే రోజ్మెరీ వాటర్ కూడా కలర్ అయితే చేంజ్ అయిపోయిందండి. ఒక 10 మినిట్స్ అయితే బాయిల్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఆఫ్ చేసి ఇవి కూల్ అయిపోయినాక మన హెయిర్కి అయితే అప్లై చేసుకుందాం.
ఇంకా శనగలు పొయ్యి మీద వేసైతే నేను హెయిర్కి రోజ్మెరీ వాటర్ అప్లై చేసుకుందామని వచ్చానండి. నాకు స్ప్రే బాటిల్ కూడా ఇచ్చారు కదా వాళ్ళు, కాకపోతే ఆ స్ప్రే బాటిల్లోంచి ఎంత స్ప్రే చేసినా వాటర్ అయితే బయటకు రావట్లేదండి. నేను ఒక పావు గంట 20 మినిట్స్ అయితే దాన్ని అయితే బాగా ట్రై చేశాను, అయినా రాలేదు. గట్టిగా ట్రై చేస్తే అందులో ఉన్న పార్ట్ అయితే ఒకటి ఊడిపోయింది. ఇంకా ఎందుకులే దీంతో అని ఇక ఆయిల్కి ఇచ్చారు కదండి ఇంకో బాటిల్, ఇక అందులో అయితే వాటర్ పోసుకొని ఇలా హెయిర్కి అయితే అప్లై చేసుకున్నాను. ఫస్ట్ వాటర్ అంతా హెయిర్కి అయితే బాగా అయితే పట్టించేసానండి, ఇట్లా లేయర్స్గా తీసి. ఇక నెక్స్ట్ అయితే మన హెయిర్కి పట్టించేసినాక చూసారా హెయిర్ అంతా ఎలా తడిగా అయిపోయిందో. ఇక నెక్స్ట్ అయితే మసాజ్ చేసుకున్నానండి. ఒక 5 to 10 మినిట్స్ అయితే ఇలా మసాజ్ చేసుకున్నాను. మీకు కావాలంటే ఒక 1 day ఇలా ఉంచుకున్న తర్వాత నెక్స్ట్ డే మీరు హెడ్ బాత్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంతే వదిలేయచ్చు అండి, ఏం కాదు. నేనైతే హెడ్ బాత్ ఏమైతే చేయాలనుకోవట్లేదు. ఇక నెక్స్ట్ అయితే ఇక్కడ శనగలు అయితే ఉడికిపోయినాయి అండి. ఇక దానికి తాలింపు పెడదామని పొయ్యి మీద ఇక బాండి అయితే పెట్టుకొని తాలింపు గింజలు, ఆయిల్, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని తాలింపు అయితే పెట్టుకుంటున్నాను. మీకు క్లియర్గా చూపిద్దాం అనుకున్నా కానీ అప్పుడే మా అత్త అయితే ఫోన్ చేసిందండి. ఇక నాకు మీకు క్లియర్గా చూపించడం అయితే కుదరలేదు. టేస్ట్ అయితే నిజం చెప్తున్నాను చాలా బాగున్నాయి అండి. ఆ రోజు నైట్ ఇక నేను ఇవే తిని పనుకున్నాను. ఇక్కడితో మన వీడియో అయితే ఎండ్ చేస్తానండి. ఇక్కడ వరకు మన వీడియో ఎవరైనా చూస్తుంటే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.